Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ప్రపంచంలో పట్నే 7వ పెద్ద దేశం భారతదేశం. 140 కోట్ల జనాభాతోని ప్రపంచం లోపల ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది కదా. అంటే విషయం ఏంటంటే రీసెంట్గా సింగపూర్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి ఒక ప్రేలాపన చేశాడు కదా ఇండియా పైన. ఇండియా లోపల కరప్షన్ ఎక్కువగా ఉంటుంది, డెవలప్మెంట్ ఉండదు, మతాలతో కొట్లాడుతుంటారు, టెక్నాలజీ సరిగా ఉండదు అని చెప్పేసి సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి రీసెంట్గా ఈ చిన్న చిన్న దేశాలు కూడా ఇట్లాంటి భారత్ పైన అక్కసు వెళ్తున్నాయి కదా. విషయం ఏంటంటే కోటి జనాభా లేని కేవలం ఒక హైదరాబాద్ అంతా విస్తీర్ణంలో ఉన్నటువంటి సింగపూర్ మినిస్టర్స్ కూడా ఇండియా పైన ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం జనాభా పరంగా తక్కువగా ఉంది, విస్తీర్ణంలో చిన్న దేశం సింగపూర్. స్ట్రిక్ట్గా ఉంటారు, వర్క్ అందరికీ అక్కడ దొరుకుతుంది, నిరుద్యోగ సమస్య లేదు, జనాభా సమస్య లేదు, మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారు, మా దేశము డెవలప్ అయినటువంటి కంట్రీ అని చెప్పేసి అన్నారు కదా. ఇండియా లోపల ఒక రాష్ట్ర జనాభా అమెరికా యొక్క పాపులేషన్తో సమానం. ముందు ఈ విషయం తెలుసుకోవాలి. లాస్ట్ టైం కాన్ఫరెన్స్లో కూడా దీపదేశమైనటువంటి మాల్దీవ్స్ కూడా వాళ్ళ మినిస్టర్స్ మోడీ పైన అక్కస్తోని లక్షద్వీప్ యొక్క పర్యటన చేసేందుకే వాళ్ళు ఆ విధంగా కాంట్రవర్స్ చేశారు. దానికి తగ్గట్టు జవాబు కూడా జయశంకర్ గారు ఇచ్చారు. రీసెంట్గా కూడా ప్రొఫెసర్ జయశంకర్ మన విదేశీ వ్యవహారాల శాఖ మినిస్టర్ ఇంగ్లాండ్లో లండన్లో పర్యటిస్తుంటే అక్కడ ఖలిస్తాన్ వాదులు కూడా అతని పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు కదా. అంటే భారత్ పైన ఎవరైనా సరే ఇరుగు పొరుగు దేశాలు వాళ్ళ యొక్క అక్కసును వెలుగాకొచ్చు. వాస్తవ పరిస్థితి చూసుకుంటే ఇక్కడ ఇండియా లోపల పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాను, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్రాల విస్తీర్ణము ఈ దేశాల కంటే ఎక్కువగా ఉంది. అదేవిధంగా పాపులేషన్ విషయంలో చూసుకుంటే కూడా చాలా పెద్ద ఎత్తున పాపులేషన్ ఉంది, అంటే ఎక్కువ స్థాయిలో పాపులేషన్ కూడా ఉంది. వెస్ట్ బెంగాల్ తీసుకున్నా ఇట్లా ప్రతి రాష్ట్రంలో కోట్లలో జనాభా ఉంటుంది. ఇప్పుడు అరబ్ కంట్రీస్లో దుబాయ్, ఖతార్, ఎమిరేట్స్ కంట్రీస్ ఉన్నాయి కదా, అలా జనాభా 40 లక్షలు, 50 లక్షలు, కోటి. వాళ్ళకు ఆయిల్ యూజర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, దేశం డెవలప్ చేసుకుంటారు. ఇండియాలో అట్లా కాదు కదా. భిన్న జాతులు, భిన్న మతాల వారు, ప్రతి రాష్ట్రానికి ఒక కట్టుబాటు, ఒక భాష, ప్రతి రాష్ట్రంలో ఒక పార్టీ కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సౌత్ నుంచే తీసుకుందాం. కర్ణాటకలో రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ ఓడిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఓటు వేయకుండా కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. అదేవిధంగా తమిళనాడు చూసుకుంటే తమిళనాడు చరిత్ర లోపల డిఎంకే పార్టీలు వాళ్ళు తప్పితే నేషనల్ పార్టీస్ ఏది కూడా అక్కడ గవర్నమెంట్లు స్థాపించలేదు. ఎక్కడ? తమిళనాడు లోపల. కేరళ తీసుకుంటే లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ తప్పితే మూడో పార్టీ అక్కడ రాదు. సౌత్లో ఇక నార్త్లో చూసుకుంటే కొద్ది గొప్ప కొన్ని రాష్ట్రాల లోపల అక్కడక్కడ బీజేపీ కనిపిస్తుంది. పార్టీ పరంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో 2 ప్రత్యర్థులుగా ఉంటాయి ఇక్కడ నార్త్ సైడ్. అంటే విషయం చెప్పొచ్చేది ఏంటంటే ఇరుగు పొరుగులో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల యొక్క అధ్యక్షులు, వాళ్ళ యొక్క మంత్రులు మన దేశం పైన అక్కస్తోని ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తారు కదా. వాళ్ళు విషయం తెలుసుకుంది ఏంటంటే దేశము పెద్దగా ఉంది, జనాభా పరంగా ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఒక యూపీ స్టేట్ని తీసుకోండి. యూపీ స్టేట్ యొక్క పరిపాలన ఎంత క్రిటికల్గా ఉంటుందో. అఖిలేష్ యాదవ్ లాంటి మరిగేటువంటి కుక్కలు ఉన్నటువంటి యూపీలో కూడా ఎంత కష్టం పరిపాలన సాధించడం. అతిక్ అహ్మద్ లాంటి గుండాలు అక్కడ కట్టడి చేసుకుంటూ దొమ్మిడిలు, దోపిడీలు, మానభంగాల్ని, దౌర్జన్యాలని, గ్యాంగ్స్టర్లని అందరినీ చేసుకుంటూ యోగి ఆదిత్యనాథ్ అక్కడ పరిపాలన చేస్తుంది కదా యూపీ లోపల. ఎంత క్రిటికల్ తెలుసా? యూరోప్ కంట్రీస్లో ఉన్నటువంటి దేశాల పరిపాలన కంటే కూడా ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క పరిపాలన చాలా క్రిటికల్. ఒక రాష్ట్రంలో కూడా ఎన్నో మతాల వారు ఉంటాయి, మత ఘర్షణలు ఉంటాయి, వ్యక్తుల మధ్యలో, రాజకీయ పార్టీల మధ్యలో చిచ్చు ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ లోపల కేజ్రీవాల్ పరిపాలన చేసినప్పుడు ఏం జరిగింది? షాహీన్ బాగ్ లోపల ఎన్ని రోజులు, ఇంచుమించు 60 రోజులు వాళ్ళకి బిర్యానీ పెట్టి వాళ్ళని రోడ్లు మొత్తం బ్లాక్ చేసి ఢిల్లీ షాహీన్ బాగ్ లోపల అంకిత్ శర్మను ఒంటిపైన 150 కోట్ల వరకు పొడిచి చంపినటువంటి విషయం మనం మర్చిపోకముందే ఇంక ఇప్పుడు ఢిల్లీలో కూడా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నారు.
ఏ విధంగా అయితే మొన్న ఈ సతారా దగ్గర మహారాష్ట్ర గవర్నమెంటు 1000 ఎకరాల లోపల ఆక్రమించుకున్నటువంటి బంగ్లాదేశీ రోహింగ్యాలని, బంగ్లాదేశీ వలసవాదులని మొత్తం ఇళ్ళని ఏ విధంగా గులగొట్టారు. ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ కూడా అదే విధంగా చేస్తుంది. మన దేశం పైన ట్రోల్స్ చేయడానికి ఇతర దేశస్తులు ముందుంటారు, కానీ దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వాళ్ళకు తెలియవు. ఎందుకంటే దేశం విస్తీర్ణపరంగా పెద్దది, అన్ని రకాల మతాలు భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది, ప్రజాస్వామ్య దేశం. దాంట్లో ఒక దౌర్భాగ్యం ఏంటంటే లౌకిక అనేటువంటి పదాన్ని రాజ్యాంగంలో యాడ్ చేసారు ఎవరు, మన కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు. అది కూడా దౌర్భాగ్యమే. రీసెంట్గా ఢిల్లీ లోపల ఈ బంగ్లాదేశీలను అక్కడ నుంచి ఖాళీ చేయమంటే వాడు న్యూస్లో క్లియర్గా చూపిస్తున్నారు, నేను బంగ్లాదేశ్ని ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటారు. మరి అదే బంగ్లాదేశీలో కూడా హిందువులను ఓటు హక్కు లేదు, హిందువుల యొక్క వ్యాపారాలపైన దాడి చేయడం, హిందూ మహిళలను మానభంగం చేయడం, ఎంత దారుణం పరిస్థితి ఉంది పక్క దేశం లోపలనే, బంగ్లాదేశ్ లోపల. మరి మన దగ్గర స్వేచ్ఛగా డబ్బు సంపాదించుకుంటున్నారు, హాయిగా నివసిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి తొత్తు పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఢిల్లీ లోపల చేస్తున్న ప్రక్షాళన బీజేపీ గవర్నమెంట్, అక్కడ రేఖా గుప్తా కొత్తగా సీఎం అయినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు, ముఖ్యంగా షాహీన్బాగ్, కరోల్బాగ్ ఇట్లాంటి ప్రాంతాల లోపల స్లమ్ ఏరియాల లోపల ఉన్నటువంటి బంగ్లాదేశీలు మొత్తం ఏరేసి బంగ్లాదేశ్కి మళ్ళీ తిరిగి పంపించేటువంటి ఆస్కారం ఉంది. విషయం తెలుసుకుంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే, దేశము పెద్దగా ఉండడం ద్వారా, జనాభా ఎక్కువ ఉండడం ద్వారా ఆర్థిక పురోగతి సాధించడం కష్టము అని అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఇదేమన్నా ఇండియా మన ధర్మసత్రమా? ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఆహారపు సౌకర్యాలు వాళ్ళకి కల్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు మొత్తం వాళ్ళకు. యూరోప్ లోపల ఎగ్జాంపుల్ తీసుకుంటే, యూరోప్ లోపల పర్యాటకుల్ని కూడా రానివ్వట్లేదు ఇప్పుడు యూరోప్ వాసులు. ఎందుకంటే పర్యాటకులు మీరు ఇక్కడ వస్తే మీకు ఫుడ్ విషయంలో కానీ, ఇక్కడ అకామిడేషన్ విషయంలో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి యూరోప్ దేశాలు ఇప్పుడు పర్యాటకులు కూడా రానివ్వట్లేదు. మరి అట్లాంటిది మన ఇండియా భారతదేశం మాత్రం సత్రంలాగా ఉంటుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచో, ఈ పాకిస్తాన్ నుంచో అక్రమంగా వచ్చినటువంటి వలసవాదులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసవాదులు, బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు, వీళ్ళందరికీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తొత్తు పార్టీలు. ఇప్పుడు హైదరాబాద్ రీజియన్లో కూడా రీసెంట్గా రోహింగ్యాల శాతం, బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళ శాతం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉండరు కదా ఎంఐఎం సోదరులు, వాళ్ళకి ఫుల్ సపోర్టు. ప్రజెంట్ నేను ఉంటున్నటువంటి సిటీలో కూడా నా కళ్ళకు కనిపిస్తారు. బంగ్లాదేశీలను ఈజీగా గుర్తుపట్టచ్చు. వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళు కట్టే లుంగి, పైకెత్తి ముడేసి కట్టే లుంగి, దాన్ని బట్టి వాళ్ళ భాష, సక్రమంగా హిందీ రాదు, ఆ బెంగాలీ కూడా సరిగ్గా మాట్లాడరు. సౌత్ ఇండియాలో కూడా ఈ బంగ్లాదేశీలు ముఖ్యంగా తెలంగాణలో కూడా ఇప్పుడు వీళ్ళ శాతం ఎక్కువైపోయింది. నేను ఉంటున్నటువంటి పట్టణంలో కూడా ఈ బంగ్లాదేశీలో రీసెంట్గా చూశాను, నేను గుర్తుపట్టాను. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరికి కంప్లైంట్ చేయాలి? గవర్నమెంట్లే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయి. తీసుకొచ్చి ఆధార్ సెంటర్ దగ్గర పొద్దున లైన్ కడితే మార్నింగ్ 10 మంది 15 మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఇక్కడ రావాలి, వేరే పని ఏమి ఉండదు. లోకల్ ఉన్నటువంటి మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వమంటేనేమో గవర్నమెంట్ 1,00,000 చట్టాలన్నీ ముందు చూపిస్తుంటుంది. కానీ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వలసదారులకు, రోహింగ్యాలకు మాత్రం ముందు వాళ్ళకే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ డ్రైవింగ్ లైసెన్సులు ముందు వాళ్ళకు వాడితే ఇంకా ఎక్కువ డామినేషన్ ఉంటుంది. ఇంకా ఇవి మార్పు రావాలి. ఇవన్నీ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు ఇట్లా వలసదారులు వచ్చి ఇండియాలో కూడా ఉండడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కోల్పోతాయి. దేశంలో కూడా పాపులేషన్ అనేది ఎక్కువ అవుతుంది. కొన్ని మతాల వారికి వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవడమే ధ్యేయం. దానికి ఎంతవరకైనా వాళ్ళు దేశాన్ని పణంగా పెట్టైనా ఈ విధంగా చేస్తారు. అందుకే ఈ సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ తొందరగా ఇవి ఇంప్లిమెంటేషన్ చేసి వలసదారులను అరికట్టి దేశాన్ని రక్షించాలని చెప్పేసి సగటు మనిషి యొక్క ఆశ.